ప్రసాద్ బిస్మిల్ అషఫ్కుల్లా ఖాన్ల 94వ వర్ధంతి సందర్భంగా రాజుపేట కొత్త మసీద్ సెంటర్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కొత్త మసీదు సెంటర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షులు షేక్ రబ్బానీ ఆధ్వర్యంలో పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అషఫ్కుల్లా ఖాన్ల 94వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసి భిన్నత్వంలో ఏకత్వంలాగా హిందూ ముస్లింల ఐక్యతగా ఉంటే బ్రిటిష్ వాళ్లతో పోరాడిన స్వతంత్రాన్ని తీసుకురాగలమని, అందరూ కలిసి కకోరి ట్రైన్ భారత బ్రిటిష్ ప్రభుత్వ ఖజానా లూటీ చేసి ఖజానాను స్వతంత్ర ఉద్యమం కోసం ఉపయోగించి ఉద్యమానికి ఊపిరిపోశారు. మరి వారిని బ్రిటిష్ ప్రభుత్వం డిసెంబర్ 19, 1927న ఒకరిని ఫైజాబాద్ జైల్లో, మరొకరిని గోరఖ్పూర్ జైల్లో ఉరితీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ మౌలాలి, బాషా షరీఫ్, షేక్ అన్వర్, జిల్లా హాస్పిటల్ కమిటీ డైరెక్టర్లు బూరగ రామారావు, షేక్ ఇక్బాల్, మహమ్మద్ మొహసిన్, బాషా, షేక్ బాజీ తదితరులు నివాళులర్పించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు షేక్ రబ్బానీ, షేక్ మౌలాలి, బాషా షరీఫ్, నిమ్మగడ్డ సత్యప్రకాష్, ఇక్బాల్ తదితరులు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అషఫ్కుల్లా ఖాన్ 94వ వర్ధంతిని స్థానిక రాజుపేట కొత్త మసీద్ సెంటర్ మౌలానా ఆజాద్ టవర్ నందు నివాళులర్పించారు. అలాగే దేశానికి ఎవరైతే మరి నివాళులు ఏదేమైనప్పటికీ స్వతంత్ర పోరాటంలో అనేక మంది అసూలు బాశారు. వారిలో రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు, అషఫ్కుల్లా ఖాన్ గారు. మరి ఆనాడు స్వతంత్ర పోరాటం కోసం బ్రిటిష్ పాలకుల వద్ద గన్నులు ఉన్నాయి, మన దగ్గర చూస్తే డబ్బు లేదు, గన్నులు లేవు, మనం వాళ్ళతో ఎలా పోరాడాలనే ఒక ఆలోచనలో పడి మరి రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. మన ఖజానాని, మన భారతదేశ ఖజానాని బ్రిటిష్ వాళ్ళు ట్రైన్లో తరలిస్తుండగా వీళ్ళందరూ చక్కటి ఆలోచనతో ఆ ఖజానానే, మన డబ్బునే మనం వాడుకొని ఆ డబ్బుతోనే మనం గన్నులు కొని వాళ్ళకి పోరాటం చేద్దామని చెప్పి, ఉద్యమాన్ని ఒక ఊపిరిపోద్దామని చెప్పి ఆ కకోరి ట్రైన్ వెళ్తుండగా ఆ ట్రైన్ని వీళ్ళు దోపిడీ చేసి ఆ యొక్క సొమ్ముని తీసుకొచ్చి మరి స్వతంత్ర పోరాటం కోసం ఉపయోగించారు. ఆనాడు ఆ డబ్బు ఆ స్వతంత్ర పోరాటానికి ఉపయోగపడింది కాబట్టి పోరాటంలో రోడ్డు ప్రమాదంలో